నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు, సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా, దయనీయంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. ఇదేదో మేము చెప్తున్నటువంటి మాట కాదు. రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళారు? ఎంతో వైభవంగా, ఘనంగా పార్టీలో కార్యక్రమాలు జరిగేవి. అలాగే పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా అదే రకమైనటువంటి ఒక నూతనమైనటువంటి జోష్, ఉత్తేజం, ఉత్సాహంతో ముందుకు అడుగులు వేసేది. కానీ ప్రస్తుతం మనం పరిశీలిస్తే గనక ఆ పార్టీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అనే పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. దీనికి కారణం మనందరికీ తెలుసు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వై నాట్ 175 అని ఒక నినాదంతో వెళ్ళారు. కానీ ఆ నినాదం కాస్త బెడిసికొట్టింది. జగన్ వ్యూహం ఫలించలా. వారు రచించినటువంటి ప్రణాళిక సక్సెస్ఫుల్ కాలేదు. దానికి ఎన్నో ఈక్వేషన్స్ ఉన్నాయి, మరెన్నో కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం కనుక మనం ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేస్తే, పరిశీలిస్తే పార్టీ మనుగడ చాలా 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 కష్టంగా ఉంది. భవిష్యత్ కాలంలో ఆ పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్ళబోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఎందుకు ఈ పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది అంటే స్వయంగా చేసినటువంటి తప్పులు, అలాగే కేడర్ని నిర్లక్ష్యంగా చూడటం, జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో వారి వల్ల ముఖ్యమైనటువంటి నాయకులు కానీ, జెండాను మోసినటువంటి కార్యకర్తలు కానీ, గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి కేడర్ అంతా దూరమైంది. దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి జగనే. ఎందుకనంటే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలా. కొంతమంది వ్యక్తులను ఆయన చుట్టూ పెట్టి సలహాదారులను, లేకపోతే రాజకీయ వ్యూహకర్తలను, వ్యక్తిగత కార్యదర్శులను, ఇక రకరకాలుగా ఆయనకి ఇష్టం వచ్చినట్లు కొన్ని డిజిగ్నేషన్స్ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో తాజాగా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ కూడా కార్యకర్తలకు, నాయకులకు దూరంగా ఉండేటువంటి జగన్ మీరే నా దేవుళ్ళు, మీకోసమే నా జీవితం, ఈ రకమైనటువంటి కొత్త పలుకులు, నూతన విధానం, సరికొత్త వైఖరి కనబరుస్తున్నారు. రాబోయే కాలంలో పార్టీని నిలబెట్టుకోవాలి, అలాగే పార్టీ కోసం కష్టపడాలి, పార్టీని ఒక పూర్వపు స్థితిలోకి తీసుకురావాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తే బాగుంటుంది, ఎలా అడుగులు వేయాలి, ఇప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయినట్టుంది. అంటే వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాలి, అలాగే కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేపథ్యంలో తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా తాడేపల్లి ఎప్పుడు బిజీగా ఉంటుందంట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.
ఈ సమావేశాల్లో కొంతమంది నాయకులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన వేడుకుంటున్నారట, పార్టీ ఎవరో మారొద్దు, మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేయండి అని. ఒక పక్కనేమో వైఎస్ఆర్సీపీలో ప్రస్తుత పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే కేసులు, అరెస్టులు, విచారణ ఇవన్నీ నడుస్తున్నాయి. పార్టీకి దూరమైనటువంటి వ్యక్తులు కొంతమంది, అలాగే బాబు ఈ ఫ్యాన్ పార్టీతో మనకెందుకురా బాబు అని చెప్పి కొంతమంది అయితే వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా గుడ్ బై సార్ అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. సో ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మనం కాపాడుకోవాలి, పార్టీని ఒక గాడిలో పెట్టాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, దానికి సరికొత్తగా ఆయన పడే తిప్పలు ఆయన పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఏదైతే ఒక పార్టీలో సమస్య ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటి సమస్యను, ఇబ్బందులను, నష్టాలను, కష్టాలను అన్నిటినీ ఆయన స్టడీ చేసి ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళాలి అనుకుంటున్నారు. అందుకే కొంతమందిని పక్కన కూడా పెట్టారట. ఇప్పటికే అనేక రకాల కేసుల్లో పార్టీలో ఉన్నటువంటి 1, 2, 3 పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా, అంటే జగన్ తర్వాత ఇరుక్కున్నటువంటి పరిస్థితి, విచారణలు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ సోషల్ మీడియా సైకోలు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, వ్యవహరించారు, ప్రవర్తించారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా ముందుకు వెళ్ళారు, ఎవరిని కూడా వదలలేదు. సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ట్రోల్స్, దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారట తాడేపల్లి కేంద్రంగా, నేను త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తా, మనమంతా కలిసి పనిచేద్దాం, చేయి కలుపుకొని ఫ్యాన్ పార్టీని తిప్పుదాం, ఫ్యాన్ని తిప్పుదాం. ఈ రకమైనటువంటి ఒక చర్చ అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సంక్రాంతి తర్వాత నేను నియోజకవర్గాల్లోనే పర్యటిస్తా, కార్యకర్తలతో మమేకమవుతా, దిశానిర్దేశం చేస్తా, రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే దాని మీద నేను సూచనలు, సలహాలు తీసుకుంటా, నేను కొంత గైడెన్స్ ఇస్తా. కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడొద్దు, మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని. మంచి రోజులు ఏమో కానీ ఈ పార్టీలు ఉంటే మన రాజకీయ జీవితం ఏమో కానీ వ్యక్తిగత జీవితం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితుల్లో ఉందని కొంతమంది నాయకులు ఆ సమావేశానికి అయిష్టంగా వచ్చినటువంటి వారు కామెంట్ చేస్తున్నారట. ఇదేదో మేము కావాలని చెప్పేది కాదు, తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి అంశాలే మాకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మేము చెప్తున్నాం. మొత్తానికైతే పార్టీ అయితే గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళింది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు పార్టీ పరిస్థితి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పరిస్థితి కూడా అలాగే మారింది. మరి వీటన్నిటినీ వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా ఏ విధంగా మార్చుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మరి ఆయన సూచించినట్లు కానీ దిశానిర్దేశం చేసినట్లు ఇప్పుడున్నటువంటి క్యాడర్ ఇప్పటికే చాలామంది ఆల్టర్నేటివ్ అనేది వెతుక్కుంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు వెళ్ళాలని. సో చూడాలి మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి అంశాలకు సంబంధించి అనేది కూడా బాగా వినిపిస్తుంది. జగన్పై నమోదైనటువంటి కేసులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా విచారణకు రాబోతున్నాయి. అదానికి సంబంధించినటువంటి 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని, పవర్కి సంబంధించినటువంటి ఒప్పందాల్లో ఇలా ఒక్కొక్కటిగా ఒక రకమైనటువంటి రిస్క్ జోన్లోకి జగన్మోహన్ రెడ్డిని నెట్టాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి చూడాలి. మరి సంక్రాంతి తర్వాత నేను ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను, నన్ను ఆదరించండి, మనం పార్టీని బతికించుకుందాం అని చెప్తున్నటువంటి మాటకు క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.